జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి కోరికనైనా సరే ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క 3 అక్షరాల నామము అనొచ్చు, లేదా మంత్రము అనొచ్చు. ఈ నామము అనేది ఎవరైతే చదువుతారో వాళ్ళ జీవితంలో సకల శుభాలు కలుగుతాయండి. వాళ్ళైతే దేని గురించి అయితే ప్రయత్నిస్తూ ఉంటారో, వాళ్ళ జీవితంలో ఏదైతే అశాంతి అనేది నెలకొని ఉంటుందో అవన్నీ కూడా పోయి మంచి కాలము వాళ్ళ జీవితంలో రావాలి అంటే, వాళ్ళు పట్టుకున్నదల్లా కూడా బంగారము అవ్వాలి అంటే, వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళకి మంచి యోగభావం కలగాలి అంటే తప్పకుండా వారాహి అమ్మవారి యొక్క ఈ నామాన్ని గనక ప్రతి నిత్యము గనక మీరు చదువుతూ ఉంటే, రాసిన చదివినా కూడా విన్నా కూడా చాలా చక్కటి ఫలితాలనిచ్చే వారాహి అమ్మవారి యొక్క నామము లేదా మంత్రము అండి. ఇది కేవలం 3 అక్షరాలే. చాలా ఈజీగా మీరు ఎక్కువ సార్లు కూడా జపం చేసుకోవచ్చు. తీరుకున్న సమయంలో కాకుండా ఇది మనము రాత్రి నిద్రించే ముందు లేదా సాయం సంధ్యాకాలంలో మంచిగా ఫ్రెష్గా రెడీ అయ్యి అమ్మవారికి దీపం పెట్టి మనం ఈ మంత్రాన్ని చదివితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. అలాగే బ్రహ్మముహూర్తంలో కూడా పొద్దున్నే లేచి మీరు ఫ్రెష్గా ఉంటే చదవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు మంచిగా మీరు ఫ్రెష్ అయ్యి అమ్మవారికి నేతితో దీపం పెట్టి ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అలంకరించి, అమ్మకి ఇష్టమైన సరే దానిమ్మ పండు అయినా సరే, లేదా బెల్లము అయినా సరే, పానకము అయినా సరే, లేదా పాలతో చేసిన ఏ ప్రసాదమైనా అమ్మవారికి చాలా ఇష్టమండి. ఇంకేమీ లేవనుకున్నప్పుడు చిన్న గ్లాసు పాలు గోరెచ్చనిగా వేడి చేసి దాంట్లో పంచదార వేసైనా అమ్మవారికి నివేదన అర్పించి ఈ నామాన్ని గనక మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఎంతో ఆర్తిగా నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రాకండి. ఈ వారాహి అమ్మవారు రాత్రిదేవతగా పేరుండి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్నవా అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారికి ఈ నామంతో గనక మనము పూజించిన, మనం జపించిన, లేదా కోరుకున్న, మనం అమ్మని తలిచిన ఈ నామంతో తప్పకుండా అమ్మవారు దిగి వస్తారండి. మన యొక్క ప్రతి కోరికను కూడా నెరవేర్చే కల్పవల్లి వారాహి అమ్మవారండి. అందులో వారాహి అమ్మవారి యొక్క ఈ నామాన్ని గనక మనము పఠిస్తూ ఉంటే తప్పకుండా జీవితంలో మీకు జరగవు. మీ స్థాయికి మించిన పనులైనా సరే, అవి ఎటువంటివైనా సరే చిటికెలో మీకు తేలిగ్గా జరిగిపోయేలాగా అమ్మవారు చూస్తారండి. ఎన్నోసార్లు నుంచి మనం ప్రయత్నించినా జరగనివి జరిగిపోతాయి. ఆ నామము ఏంటి అంటే పోత్రిని 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 అనే ఈ నామాన్ని మీరు జపం చేసినా లేదా మీరు రాసినా సరే చాలా చక్కటి అద్భుతాలు అనేవి అమ్మవారు సృష్టిస్తారు అనడంలో అసలు సందేహం లేదండి. ముందుగా చెప్తున్నాం, నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి రాకండి. నమ్మకం ఉన్నవాళ్ళు ప్రయత్నించండి. తప్పకుండా మీ జీవితంలో మంచి శుభాలు జరగాలి అనుకున్న వాళ్ళు రోజు ప్రతి నిత్యము, మీకు ఆ పని అయినా అవ్వకపోయినా ప్రతి నిత్యము కూడా ఈ నామాన్ని జపిస్తూ ఉండండి. తప్పకుండా మీ యొక్క జీవితాల్లో గొప్ప అద్భుతాలు అనేవి అమ్మవారు తప్పకుండా సృష్టిస్తారు. మీకే స్వయంగా అనుభవం కలిగితే అది ఇంకా మాటల్లో చెప్పలేని అనుభవం అవుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఒకరోజు 2 రోజులా అని కాకుండా మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీ కోరిక అనేది అమ్మవారు దిగి వచ్చి మీకు నెరవేర్చారా అన్నట్టుగా మీ జీవితాల్లో మంచి అద్భుతాలు జరుగుతాయండి. జై వారాహి మాత.